హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లోని మనం 11th హౌస్ అంటే భాగ్యస్థానాన్ని ఎప్పుడైనా యాక్టివేట్ చేసుకోవాలంటే ఎలా అనే విషయం మీకు ఒక చిన్న వీడియో రూపంలో అందిస్తాను. ఫ్రెండ్స్, భాగ్యస్థానం 11th హౌస్ వీటిని మనం దేంతో చూస్తాం? స్నేహితులు లేకపోతే పబ్లిక్తో చూస్తాం అన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే రెగ్యులర్ లైఫ్లోని కార్పొరేట్ దీన్ని బాగా పాటిస్తుంది. ఎందుకంటే ఏదైనా అచీవ్ అయినప్పుడు గ్యాదరింగ్స్, వీకెండ్ పార్టీస్, మోటివేషనల్ గ్యాదరింగ్స్ కూడా ఉంటాయి. ఇది ఎక్కువ అంటే బిగ్ షాట్స్ లేకపోతే ఏదైనా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ రన్ చేసే వాళ్ళు ఎక్కువ చేసే పని అనమాట. మీరు ఎప్పుడైనా గమనిస్తే వాళ్ళు ఫ్యాక్టరీలో ఉన్న ఎంప్లాయీస్కి ఏమి అంటే రెగ్యులర్గా పార్టీ మోడ్లోకి తయారు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ భోజనాలు పెట్టి బట్టలు పంచడం ఇలాంటివి ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. కానీ అదే రేంజ్ ఇప్పుడు ఆల్ రేంజ్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళతో పాటు ఉన్న కొన్ని సంస్థలు, వాటికి హెల్ప్ చేస్తున్న వ్యక్తులకి మట్టుకు విందు వినోదాన్ని అందిస్తారు. విందు వినోదం అంటే 11th హౌస్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్తున్న మనం బట్టలు పంచడం, భోజనం పెట్టడం, కార్మికులకి ఇది చేయడం ఎలా ఉంటుందంటే ఇది 10th హౌస్ రిలేటెడ్. అందుకే మీ లైఫ్లో ఎక్కువ కష్టాలు ఉన్నప్పుడు, జనరల్గా బాగా కష్టాలు ఉన్నప్పుడు వీలైనంత వరకు మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు లేకపోతే ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి చూడండి. ఎందుకంటే మనం స్పెండ్ చేసినప్పుడు మన దగ్గర నుంచి ఒక ఎనర్జీ పోతుంది. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బులు పోతాయి, బట్ ఎనర్జీ కూడా పోతుంది. ఎందుకంటే అవతల వాళ్ళు ఎవరు కానీ అట్లీస్ట్ మిమ్మల్ని తిట్టుకున్నా ఏం చేసిన మీ స్నేహితులు, మీరు వాళ్ళతో ఉన్నప్పుడు రిలాక్స్ అయ్యే వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళతో ఉన్నప్పుడు పార్టీయో, భోజనం, లేకపోతే ఎక్కడికైనా ట్రావెల్కో మీరు పెట్టుకొని తీసుకెళ్ళడం అని ఏమవుతుందంటే ఎన్హాన్స్ అవుతారు. ఆ ఎన్హాన్స్ ఏమవుతుందంటే మీలో ఉన్న 11th హౌస్ని యాక్టివేట్ చేస్తుంది. 11th హౌస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ 11th హౌస్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట మీకు. అందుకే కుంభరాశిని 11th హౌస్తో చెప్తాం. అక్కడ ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్, ఎంజాయ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు అందుకే మీ 11th హౌస్ని ఎప్పుడైనా యాక్టివేట్ చేయాలంటే మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్నో లేదా మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేయడం. అది గురువు అవనివ్వండి, టెంపుల్ అవనివ్వండి, ఫ్రెండ్ అవనివ్వండి, ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు ఏం చేయగలరో అది చేయండి. మీకు తప్పే చేయాలనిపించినా కూడా ఇబ్బంది లేని తప్పు చేయండి, ఇబ్బంది ఏం లేదు. అందరికీ దూరంగా వెళ్ళాలన్నా కంపల్సరీగా వెళ్ళండి, కానీ చెయ్యండి. కానీ అది ఎందుకు ఆ మాట చెప్తానంటే 11th హౌస్ లేనిదే మీ లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఇప్పుడు ఆ ఫుల్ఫిల్మెంట్ లేనప్పుడు మీరు ఎంత సాధించినా ఏం చేసినా ఇదవదు. మీకు కనీసం సమాధానం మనకు తెలిసినా కూడా మనం అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆన్సర్కి సమాధానం చెప్పలేని స్థితి మీకు తెలుసు. ఎందుకంటే మనం అందరం చదువుకొని వచ్చిన వాళ్ళమే కాబట్టి. అలాగా మీకు 11th హౌస్ని ఎప్పుడైనా స్ట్రాంగ్ చేయాలంటే మీరు స్పెండ్ చేయండి. ఆ స్పెండింగ్ ఏంటంటే స్నేహితుల, మీకున్న 11వ స్థానం మీ యొక్క లగ్నం బట్టి ఏదైతే ఉందో దాని మీద స్పెండ్ చేయండి. ఇప్పుడు మీకు గురువు అనుకోండి, స్వీట్స్, ఆల్కహాలు, లేకపోతే ఎవరి దగ్గరికైనా ఏదైనా వినడానికి వెళ్ళడం, లేదా ఎక్కడో చోటుకి ట్రావెల్ అయినా చేయండి. ఇప్పుడు అదే బుధుడు అనుకోండి, ఏదైనా బుక్ చదవండి, బుక్ కొనడానికి డబ్బులు ఇవ్వండి, ఫ్రెండ్కి బుక్స్ని గిఫ్ట్గా ఇవ్వండి, లేదా కమ్యూనికేషన్ ఎవరిదో ఒకటి మోటివేషనల్ది వినండి, అలాగే రాయండి. రాసి ఎవరికైనా చెప్పాను కదా, స్నేహితుడు షేర్ చేసుకోండి, స్నేహితుడికి తృప్తిపరచండి. అలాగే శని అనుకోండి, మీకు చెప్తున్నాను కదా, వాళ్ళతో పాటు వాక్ చేయండి. సరదాగా ఇప్పుడు నేను అన్నాను కదా, ఏదైనా కొనేసి ఇవ్వండి, లేదా ఫ్రెండ్కి ఏదైనా ఆ పని అప్ చెప్పి ఆ పనికి కోసం వాడికి సత్కరించండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు అంటే హెల్ప్ అవుతుంది అనమాట. అదే కూర్చుడు ఉంటే వెళ్ళి వాళ్ళకున్న గొడవల్లో వెళ్ళి ధైర్యం చెప్పి ఆ గొడవల నుంచి కొద్దిగా వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళు కొద్దిగా నేను చెప్పాను కదా, ఈ పార్టీ మూడో లేకపోతే ఈ ఫుడ్ లేదా ఏదో ఒక హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకోండి. అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ రెమెడీ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు 10 లక్షలు ఇచ్చి యాగం చేయడం ఎంత ఇంపార్టెంట్, ఇది చేయడం అంతే ఇంపార్టెంట్. మీకు చెప్పాను కదా కార్పొరేట్ కల్చర్ ఇవన్నీ పాటిస్తారని. అదే పాలిటిక్స్లోకి వచ్చినప్పటికి ఇవన్నీ ఉండవు. మనం ఏ రోజైతే ఈ ఎలక్షన్ మూమెంట్ ఉందో అప్పుడే డబ్బుని ఏదైనా తినడానికో లేకపోతే తాగడానికి ఇస్తారు. అది గ్రూప్ గ్యాదరింగ్. మీకు చెప్పాను కదా, వస్త్రం ఇది ఇలాంటివన్నీ డొనేట్ చేయడం లాంటివి. మీకు అందుకోసమే మీరు ఈ 11th హౌస్ రెమెడీని కంపల్సరీగా పాటించండి. లైఫ్లో మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేను చెప్పేవన్నీ కూడా, బట్ మేజర్ రిజల్ట్స్ అని చెప్పను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కాంక్రీట్గా ఏదైనా పెద్దది చేయాలంటే కంపల్సరీగా ఇది చేసుకోవాలి. దానికి సంబంధించి ఈ విషయాన్ని నేను
మీకు ఈ వీడియో ద్వారా అందించానందుకు నేను కొద్దిగా హ్యాపీగా ఉన్నాను. ప్లస్ ఇది పాటించి మీలో ఎవరైనా బాగున్నట్టయితే నాకు కంపల్సరీగా కామెంట్స్ రూపంలో పెట్టండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్